కశ్యపాన్వగే సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాశిషం. ఓమస్మద్గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. అస్మదాచార్య స్వామి వారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో మన శ్రీవైకుంఠపురం శ్రీ విరాట వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. డిసెంబర్ 16వ తారీఖు మొదలుకొని జనవరి 14వ తారీఖు వరకు ఈ ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాంప్రదాయంగా మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వేలాది మంది భక్తులు ప్రతినిత్యం స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అందులో భాగంగా 6వ తారీఖున అద్భుతమైనటువంటి ఉత్సవం, యువ వికాసం చేత నిర్వహించబడుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి సేవా కార్యక్రమం రథయాత్ర ఉత్సవం. ఈ రథయాత్ర ఉత్సవం మనకు సంగారెడ్డి చౌరస్తా నుంచి శ్రీ వైకుంఠపురం వరకు అంగరంగ వైభవంగా భక్తుల భజనలు, కోలాటాల నడుమ గోవింద నామస్మరణతో కూడుకొని సంగారెడ్డి పట్టణమంతా కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని, ఆయన అనుగ్రహాన్ని పంచాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సారం చేత మనం చేసుకున్నటువంటి ఒక అద్భుత విశేష కార్యక్రమం ఇది. భక్తులందరూ వేలాదిగా ఈ కార్యక్రమంలో అనుభవిస్తారు. అట్లాగే మనకు జనవరి 10వ తారీఖున వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉన్నది. ఆ పర్వదినాన ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సుమారుగా 1,50,000 పైచులకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు అని ఒక అంచనా ఉన్నది. దానికి తగినట్లుగా జయ శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు, అట్లాగే జగన్నాథ పదయారాధన సేవా సమితి వారు, శ్రీ గోకులం గోశాల ట్రస్ట్ వారు, అట్లాగే యువ వికాసం, మహిళా వికాసం వారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. భగవంతుని సేవించుకునేటువంటి భక్తులకు, దర్శనార్థమే ఇచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భగవత్ సేవ సజావుగా, సక్రమంగా, సకాలంలో చేసుకునేట్లుగా అన్ని ఏర్పాట్లు మనం చేస్తున్నాం. అట్లాగే మనకు ఈ ఉత్సవ పరిసమాప్తిగా, ధనుర్మాసోత్సవ పరిసమాప్తిగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భోగి పండుగ రోజున. భోగి అంటే లోకంలో ఉండే పరమ భోగమైనటువంటి సేవ, పరమ భోగ్యమైన, పరమ విశేషమైన సేవకే భోగము, భోగి అంటాం. అలాంటి భోగి మన గోదమ్మ భగవంతుణ్ణి పొంది, లోకంలో పరమ విశేషమైనటువంటి భోగత్వం ఏమిటి అంటే భగవంతుని పొందడం. అలా పొంది తరించినటువంటి ఆ పండుగను గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంతో అత్యంత వైభవపేతంగా పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా ఆచార్య అనుజ్ఞగా వైభవంగా మనం నిర్వహించుకుంటాం. 14వ తారీఖున ఈ పర్వదిన ఉత్సవాలలో అలసి సొలిసిపోయి ఉన్నటువంటి గోదమ్మను రంగనాథుని ఏకాంత సేవా కార్యక్రమంగా, ఊంజల్ సేవా కార్యక్రమంగా ఒక విశేషమైనటువంటి ఉత్సవం కీర్తనా వైభవంతో ఆర్తావిషన్నాశ్చిదిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసు వినోభవంతి అని మనకు భగవద్గీతలో విష్ణు సహస్రనామ పారాయణలో చెప్పినట్టుగా భగవంతుణ్ణి కీర్తనంతో, ఆయన అలసినటువంటి ఆ అలసడంతా కూడా పోయేట్లుగా చక్కటి కీర్తనలతో, భజనలతో భగవంతుడు సేవించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం 14వ తారీఖున జరుపుతాం మనం. 15వ తారీఖున ఈ లోకానికంతటి కూడా సకల మంగళాలు, శుభాలు కలగాలి అని ఆవిర్భవించినటువంటి స్వయంభూమూర్తి సర్వమంగళాదేవి ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావోత్సవాన్ని మనం శశాస్త్రీయంగా క్షేత్రంలో జరుపుకుంటాం. భగవద్భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలి అని మీ ద్వారా పత్రికాముఖంగా, మీడియా ద్వారా లోకానికి, అలాగే ప్రత్యేకించి హిందూ భావన కలిగినటువంటి వైదిక ధర్మాన్ని విశ్వసిస్తున్నటువంటి లోకమంతరూ కూడా ఈ భగవత్ సేవలో పాల్గొని తరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని ఈ విధంగా ముద్రా విభాగంలో, అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లోకానికి విహితం చేస్తూ భగవంతుడి యొక్క తత్వాన్ని లోకానికి పంచుతున్నటువంటి కూడా భగవంతుడు అనేక విధాల శుభాలు కలిగించాలి అని మనసారా ఆకాంక్షిస్తూ అస్మదాచార్య స్వామి వారి శ్రీ చరణాలకు దాసోహాలు సమర్పిస్తూ అందరికీ శుభమస్తు.